హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మీరు ఉన్న చోటు నుండి ఒక్క చిటికెలో ప్రపంచంలో ఇంకో మూలకు లేదా వేరే గ్రహానికి వెళ్ళాలి అంటే సాధ్యమా? అలా జరగటం కష్టం కదా. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని అనుకుంటున్నారా? కానీ క్వాంటం థియరీ అనే అద్భుతమైన శాస్త్రం ఈ కల ఒకరోజు నిజం కావచ్చని సూచిస్తుంది. క్వాంటం టెలిపోర్టేషన్ ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ ఊహ మాత్రమే కాదు, ఇది నిజమైన సైంటిఫిక్ థియరీ. భవిష్యత్తులో మనం ఒక్క చిటికెలో రవాణా చేయగలమా? క్వాంటం ప్రపంచం ఆ రహస్యాన్ని ఎలా దాచుకుంది? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం రండి. క్వాంటం మెకానిక్స్ అనేది మన విశ్వం యొక్క అత్యంత చిన్న భాగాలు అయిన అణువులు, ఎలక్ట్రాన్లు, ఫోటాన్లు ఎలా ప్రవర్తిస్తాయో అధ్యయనం చేసే శాస్త్రం. మన సాధారణ ప్రపంచ నియమాలకు భిన్నంగా క్వాంటం ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి రెండు కీలకమైన భావనలు ఉన్నాయి. ఒకటి సూపర్ పొజిషన్, అంటే ఒక కణం ఒకేసారి అనేక స్థితిగతుల్లో ఉండగలదు అని సూపర్ పొజిషన్ థియరీ చెప్తుంది. ఉదాహరణకు, ఒక ఎలక్ట్రాన్ ఒకేసారి రెండు వేర్వేరు ప్రదేశాలలో ఉండవచ్చు. మనం దానిని గమనించినప్పుడు మాత్రమే అది ఒక నిర్దిష్ట స్థితిని తీసుకుంటుంది. దీనిని ఇంకెంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక నాణేన్ని గాల్లోకి ఎగరేసినప్పుడు అది కింద పడే వరకు అది హెడ్ అవుతుందా, టెయిల్ అవుతుందా అని మనకు తెలియదు. కాని క్వాంటం ప్రపంచంలో ఆ నాణెం కింద పడే వరకు అది ఒకేసారి హెడ్ మరియు టెయిల్ రెండూ అయి ఉంటుంది. మనం దాన్ని చూసినప్పుడు మాత్రమే అది ఒక స్థితిని ఎంచుకుంటుంది. రెండు క్వాంటం ఎంటాంగిల్మెంట్. ఐన్స్టీన్ దీన్ని దూరం నుండి భయానక చర్య, స్పూకీ ఆక్సన్ ఆట్ అ డిస్టాన్స్ అని వర్ణించారు. దీని ప్రకారం రెండు కణాలు ఒకదానితో ఒకటి చిక్కుకుపోతే లేదా ఎంటాంగిల్డ్ అయితే వాటిలో ఒకదాని స్థితిని మనం కొలిచినప్పుడు మరొకదాని స్థితి తక్షణమే ఎంత దూరంలో ఉన్నా సరే నిర్ణయించబడుతుంది. ఇది కాంతి వేగం కంటే వేగంగా సమాచారం బదిలీ అవుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఇలా అర్థం చేసుకోండి, మీ దగ్గర రెండు ప్రత్యేక నాణేలు ఉన్నాయి. మీరు వాటిని విడివిడిగా గాల్లోకి ఎగరేశారు. ఒకదాని చూసినప్పుడు అది హెడ్ అని తెలిస్తే, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితుడి దగ్గరి నాణెం తక్షణమే టెయిల్ అవుతుంది. అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ అద్భుతమైన కనెక్షన్ నుంచే క్వాంటం టెలిపోర్టేషన్ పుట్టుకొచ్చింది. ఈ రెండు విచిత్రమైన సూత్రాలే క్వాంటం టెలిపోర్టేషన్కు ఆధారం. క్వాంటం టెలిపోర్టేషన్ ఎలా పనిచేస్తుంది? మనం సినిమాల్లో చూసే టెలిపోర్టేషన్ అంటే వస్తువు మొత్తం మాయమై ఇంకోచోట ప్రత్యక్షమవడం. కాని క్వాంటం టెలిపోర్టేషన్ అంటే ఒక కణం యొక్క క్వాంటం స్థితి లేదా క్వాంటం సమాచారం ను బదిలీ చేయడం, వస్తువును కాదు. ఉదాహరణకు, ఒక ఫోటోను ఈమెయిల్ పంపినట్లు ఊహించుకోండి. మీరు ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోను మీ కంప్యూటర్లో స్కాన్ చేశారు. స్కాన్ చేయగానే అసలు ఫోటో ఇప్పుడు ఒక డిజిటల్ సమాచారంగా మారింది. ఒరిజినల్ ఫోటో అప్పుడు నాశనం అయింది. ఈ డిజిటల్ సమాచారాన్ని మీరు ఈమెయిల్ ద్వారా మీ స్నేహితుడికి పంపారు. మీ స్నేహితుడు ఆ డేటాను డౌన్లోడ్ చేసి ప్రింట్ చేశాడు. ఇప్పుడు మీ స్నేహితుడి దగ్గర అసలు ఫోటో యొక్క ఖచ్చితమైన నకలు ఉంది. క్వాంటం టెలిపోర్టేషన్లో ఇది కొంచెం భిన్నంగా జరుగుతుంది. ఇక్కడ ఆ అనే కణం యొక్క క్వాంటం సమాచారాన్ని, దాని స్పిన్, శక్తి వంటి వివరాలను నేరుగా కాపీ చేయకుండానే ఎంటాంగిల్ కణాల సహాయంతో మరో ప్రదేశంలో దాని ఖచ్చితమైన నకలును సృష్టిస్తారు. అసలు కణం నాశనం అవుతుంది. మనుషులను టెలిపోర్ట్ చేయగలమా? సవాళ్లేంటి? శాస్త్రవేత్తలు కణాలను టెలిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనలాంటి మనుషులను ఎందుకు చేయలేరు అని అనుకుంటున్నారా? ఇక్కడే పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి, డేటా పర్వతం. ఒక మానవ శరీరంలో దాదాపు 100 ట్రిలియన్ అణువులు ఉంటాయి. ప్రతి అణువు యొక్క క్వాంటం స్థితిని, దాని స్థానాన్ని, కదలికను, ప్రతి చిన్న వివరాలను స్కాన్ చేయాలి. ఈ సమాచారం ఎంత ఉంటుందో ఊహించండి. ఇది ప్రపంచంలోని ఇప్పటివరకు సృష్టించబడిన మొత్తం ఇంటర్నెట్ డేటా కంటే చాలా చాలా ఎక్కువ. 2 సూపర్ కంప్యూటర్లు కూడా సరిపోవు. ఈ అపారమైన డేటాను నిల్వ చేయడానికి, పంపడానికి మరియు తిరిగి పునఃసృష్టించడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తి ప్రస్తుతం లేదు. మనకున్న అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్లు కూడా ఇంకా ఈ పనికి సరిపోవు. 3 ఖచ్చితమైన కాపీ చేయడం కష్టం. క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఒక అజ్ఞాత క్వాంటం స్థితిని మనం ఖచ్చితంగా కాపీ చేయలేము. అసలుది నాశనం అయిన తర్వాతే దాని డూప్లికేట్ సృష్టించబడుతుంది. అంటే
టెలిపోర్ట్ అయిన వ్యక్తి నిజంగా అసలు వ్యక్తేనా లేదా కేవలం ఒక ఖచ్చితమైన డూప్లికేట్ మాత్రమేనా అనే తాత్విక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు టెలిపోర్ట్ అయితే మీరు అక్కడ సృష్టించబడిన డూప్లికేట్ అవుతారా? అసలైన వ్యక్తి మరణించినట్టేనా? 4. అత్యంత సున్నితత్వం. క్వాంటం స్థితులు చాలా సున్నితమైనవి. గదిలోని వేడి, ఒక చిన్న ప్రకంపన లేదా గాలి కదలిక కూడా వాటిని అస్థిరం చేసి వాటిలోని సమాచారాన్ని కోల్పోయేలా చేస్తుంది. కోట్లాది అణువులను ఒకేసారి ఇంతటి సున్నితంగా ఉంచడం, వాటి స్థితిని కాపాడటం ప్రస్తుతం అసాధ్యం. ఒక మనిషిలోని ట్రిలియన్ల అణువులను క్షణం కూడా అస్థిరం కాకుండా ఉంచడం ఒక సవాలు. భవిష్యత్తులో ఆశలు, అవకాశాలు. మనుషులను చిటికెలో టెలిపోర్ట్ చేయడం ప్రస్తుతానికి ఒక సుదూర కలగానే ఉన్నా క్వాంటం సిద్ధాంతం ఇప్పటికే మన ప్రపంచాన్ని మారుస్తోంది. క్వాంటం కమ్యూనికేషన్ అనేది అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్మించడానికి ఆధారం. భవిష్యత్తులో క్వాంటం ఇంటర్నెట్ అసాధ్యమైన ఎన్క్రిప్షన్తో సమాచారాన్ని బదిలీ చేయగలదు. క్వాంటం టెలిపోర్టేషన్ అనేది క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధికి కీలకమైన భాగం. కొత్త శాస్త్రాలు విశ్వం యొక్క ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను తెరుస్తాయి. క్వాంటం ప్రపంచం మన ఊహకు అందని అద్భుతాలతో నిండి ఉంది. బహుశా వేల సంవత్సరాల తర్వాత మనం ఈ సవాళ్లను అధిగమించి నిజంగానే మనుషులను టెలిపోర్ట్ చేయగలమేమో. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే సైన్స్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. చూశారుగా, క్వాంటం టెలిపోర్టేషన్ అనేది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ కథ కాదు. ఇది మన విశ్వం యొక్క అత్యంత ప్రాథమిక నియమాలపై ఆధారపడిన ఒక నిజమైన సైంటిఫిక్ థియరీ. మానవులను టెలిపోర్ట్ చేయడం ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ ఈ పరిశోధనలు మనకు భవిష్యత్తులో అద్భుతమైన టెక్నాలజీలను అందిస్తున్నాయి. మానవ మేధస్సు ఎంత దూరం ప్రయాణించగలదో మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. క్వాంటం టెలిపోర్టేషన్ గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.